అధ్యక్షులుగా మీరు చెప్పలేకపోతున్నారు, నేను బయట వ్యక్తిని కాబట్టి నేను ఓపెన్గా చెప్తాను. ఇద్దరు కరీంనగర్ నాయకులు, ఒకళ్ళు సెంట్రల్ మినిస్టరు, ఇంకొకళ్ళేమో స్టేట్కి సంబంధించిన ముఖ్యమైన ఎంపీ ఈటెల రాజేందర్ అండ్ బండి సంజయ్. వీళ్ళిద్దరి మధ్య వర్గపోరు ఉందా లేదా? అంటే వర్గపోరు ఏం నాకైతే కనబడలేదు. నేను కరీంనగర్ కూడా 2-3 సార్లు పోయినా, మనం ఎమ్మెల్సీ వేసినప్పుడు నాకు కనబడలేదు. ఎక్కడైనా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు కూడా మీరు ఒకసారి చూడండి, ఈటెల రాజేందర్ గారు మాట్లాడినప్పుడు ఎవరి పేరు కూడా తీయలేదు. ఒకటి ఇది ఓన్లీ ఇన్ఫరెన్స్, అర్థమయ్యేలాగా చూసే వాళ్ళందరికీ అర్థమవుతుంది, పొలిటికల్గా యాక్టివ్గా ఉన్న వాళ్ళందరికీ అర్థం. ఎందుకంటే ఇన్ఫరెన్స్ ఉంటుంది దాన్ని. బండి సంజయ్ గారు కూడా ఎక్కడ కూడా ఎవరి పేరు తీయలేదు, మాట్లాడలేదు. ఏముంది డిఫరెన్స్, ఎవరి మీద మాట్లాడారు ఏందనేది జనరల్. పార్టీ అంతర్గత సోషల్ మీడియా సంబంధించిన వ్యక్తులు తన్ని కించపరుస్తున్నారని చెప్పి, అలానే మీరు కూడా అధ్యక్షులైన కొత్తలో మిమ్మల్ని డమ్మీ అని చెప్పి ప్రాపగాండా చేసింది కూడా విత్ ఇన్ ద మీ పార్టీకి సంబంధించిన ఒక సెక్షన్ ఆఫ్ మీ వ్యతిరేకులు అవ్వచ్చు, వీళ్ళందరూ కావచ్చు. వీళ్ళందరి వల్లే ఇదంతా జరుగుతుందని కదా, అది ఈటెల రాజేందర్ చెప్పినా, గతంలో మీరు ఆవేదన వ్యక్తం చేసినా, ఇంకోళ్ళు చెప్పినా కూడా. ఇప్పుడు మా పార్టీ వాళ్ళు చేస్తే సోషల్ మీడియా మా చేతిలో లేదు సార్. సోషల్ మీడియా ఇండిపెండెంట్ సోషల్ మీడియా. మా పార్టీ సోషల్ మీడియా అవుతుందో అది ఎవరి మీద ప్రచారం చేయదు.